మాయాలో స్కెలిటన్కి వాక్ సైకిల్ అనేది క్రియేట్ చేయాలి అంటే అది మనం పూర్తిగా మనమే యానిమేషన్ని క్రియేట్ చేయాలంటే ప్రతి స్టెప్ని మనం డిజైన్ చేసి అది ఒక్కో కీ ఫ్రేమ్ సెట్ చేసుకుంటూ వెళ్ళి మనకి వాక్ సైకిల్ అనేది మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ భయపడికి వాక్ సైకిల్ క్రియేట్ చేయటం అనేది చాలా తేలిక. ఇందులోనే కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. అవి మనకి వాక్ సైకిల్ అనేది చాలా ఈజీగా క్రియేట్ చేయడానికి ఉపయోగపడతాయి. అవి ఎలాగో ఈరోజు తెలుసుకుందాం. ఈ బైపుడిని సెలెక్ట్ చేసి ఇక్కడ ఫిగర్ మోడ్ని ఆఫ్ చేయండి. ఇక్కడ ఫుట్ స్టెప్ మోడ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ ప్రాపర్టీస్ రావడం గమనించవచ్చు. ఫుట్ స్టెప్కి సంబంధించిన ప్రాపర్టీస్ రావడం గమనించవచ్చు. ఇందులో ఫుట్ స్టెప్ మల్టిపుల్ ఫుట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఒక విండో రావడానికి గమనించవచ్చు. ఇందులో మనకి ఏమేమి ప్రాపర్టీస్ కావాలో మనం వాల్యూస్ సెట్ చేసుకోవచ్చు. జనరల్ దాంట్లో చూసినట్లయితే స్టార్ట్ లెఫ్ట్ నుండి స్టార్ట్ అవ్వాలా ఫస్ట్ స్టెప్ అనేది ఇక్కడ మనకి, లేదా రైట్ నుండి స్టార్ట్ అవ్వాలా అనేది ఇక్కడ మనం 2 ఆప్షన్లు ఉన్నాయి. మనం ఏదైనా సెట్ చేయవచ్చు. నెంబర్ ఆఫ్ ఫుట్ స్టెప్స్, ఎన్ని ఫుట్ స్టెప్స్ కావాలి అన్నప్పుడు ఇక్కడ 4 ఉండే, నేను సుమారు ఒక 15 టైప్ చేశాను. పారామెట్రిక్ స్ట్రైడ్ విడ్త్ ఎంత ఉండాలి, యాక్చువల్ స్ట్రైడ్ విడ్త్ ఎంత ఉండాలి, టోటల్ డిస్టెన్స్ ఎంత ఉండాలి, ఫుట్ డిస్టెన్స్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ మనం సెట్ చేయవచ్చు. ఇవన్నీ మనకు కావలసినట్టుగా సెట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 15 ఫుట్ స్టెప్స్ కావాలని చెప్పి టైప్ చేసి మిగిలిన వాల్యూస్ అంతా డిఫాల్ట్గా అలాగే ఉంచేసి ఓకే చేస్తున్నాను. వ్యూపోర్ట్లో గమనించినట్లయితే ఫుట్ స్టెప్స్ ఇక్కడ రావడం గమనించవచ్చు. ఇప్పుడు ప్లే చేసి చూసినట్లయితే భయపడు అలాగే ఉంది, ఎటువంటి యానిమేషన్ క్రియేట్ అవ్వలేదు. ఇప్పుడు ఫుట్ స్టెప్ ఆపరేషన్లో క్రియేట్ కీస్ ఫర్ ఇంటరాక్టివ్ ఫుట్ స్టెప్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ప్లే చేయండి. గమనించండి, వ్యూపోర్ట్లో గమనించండి. భయపడు వాకింగ్ చేయటాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా వాక్ సైకిల్ అనేది మనం 3D మ్యాక్స్లో భయపడికి చాలా ఈజీగా క్రియేట్ చేయవచ్చు. అంతేకాదు ఇందులో కూడా ఇంకా కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. అవి ఇక్కడ బెండ్ అనే ఆప్షన్ ఉంది, గమనించండి. ఒకవైపుకి బెండ్ అవటాన్ని గమనించవచ్చు. ఇక్కడ వాల్యూస్ మార్చే కొద్దీ అవి బెండ్ అవటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఈ విధంగా ఫుట్ స్టెప్ బెండ్ అయ్యి, ఆ ఫుట్ స్టెప్ ఎటైతే మనకి బెండ్ అయినాయో అవి స్కెలిటన్ కూడా అటే నడవడాన్ని మనం గమనించవచ్చు, వాక్ చేయడాన్ని గమనించవచ్చు. అదేవిధంగా ఇంకో ఆప్షన్ కూడా ఇక్కడ మనకు ఉంది, స్కేల్. ఈ స్కేల్ అనేది ఇది యథాస్థానానికి తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు స్కేల్ ఆప్షన్ చూద్దాం. స్కేల్ వాల్యూ పెంచుతున్నాను అంటే ఫుట్ స్టెప్ యొక్క డిస్టెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు ఎలా వాక్ చేస్తున్నానో గమనిద్దాం. ఇప్పుడు ఎంత డిస్టెన్స్ అయితే మనం పెట్టామో అంత డిస్టెన్స్కి అది అవే ఫుట్ స్టెప్స్ని ఉపయోగించుకుంటూ వాక్ చేయటాన్ని, అదే నడవటాన్ని గమనించవచ్చు. ఈ విధంగా మనకి ఈ 3D మ్యాక్స్లో భయపడిక వాక్ సైకిల్ అనేది క్రియేట్ చేయటం చాలా ఈజీ, చాలా తేలిక.